జుట్టు పొడవుగా ఒత్తుగా బలంగా పెరగడానికి ఒక ఆయిల్ ప్రిపేర్ చేశాను. నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది, పొడవుగా పెరుగుతుంది. ఎంత చిన్న జుట్టు ఉన్న వాళ్ళు కూడా పొడవుగా పెరుగుతుంది. నాది ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది జుట్టు, పలుచగా, కానీ ఇప్పుడు చాలా పొడవుగా అయింది అనమాట, చాలా పొడవుగా. నేను ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుని ఈ ఆకులు ఇలాంటివన్నీ దినుసులన్నీ వేసుకుని నేను ఆయిల్ కాసుకుంటాను. అందువల్ల నా జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగింది. ఈ ఆయిల్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన ఆకులు, ఇవన్నీ నేను పెంచుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసమని నాకు అవసరమైనవన్నీ టెర్రస్ గార్డెన్ లోనే పెంచుకుంటున్నాను. చూసారు కదా, ఇవన్నీ ఈ విత్తనాలు ఇవన్నీ అయితే మార్కెట్ లో కొనుక్కొచ్చుకోవాలి. ఇది కొద్దిగా కష్టమైనప్పటికీ మనం చేసుకుని పెట్టుకుంటే, మన జుట్టు కోసం మనం కొద్దిగా కష్టమైనప్పటికీ చేసుకుంటే మంచిది. ఇది చూసారు కదా, రోజ్మెరీ ఆకులు ఇవి. ఈ మొక్క కూడా టెర్రస్ గార్డెన్ లో ఉంది. ఇది దవనం, ఇవి మునగాకులు, ఇవి అలోవెరా, తులసి ఆకులు. తులసి 2 రకాలు తీసుకున్నాను. అలాగే కరివేపాకు, మందార పూలు, మందార ఆకులు. మందార పూలు కొద్దిగా ఎండినవి కూడా ఉన్నాయి, కడిగి పెట్టుకున్నాను. అలాగే గుంటగలగరాకు, ఇది జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇదంతా చూడండి, ఇది ఇలా ఉంటుంది. గుంటగలగరాకు, బృంగరాజు అంటాం కదా, ఇది ఈ ఫ్లవర్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చింది బృంగరాజు, గుంటగలగరాకు. అలాగే వేపాకులు, ఇది తలలో చుండ్రు ఇంకా దురద ఇలాంటివన్నీ పోగొడుతుంది. ఇది పొన్నగంటి ఆకు. ఈ తులసి ఆకుల్లోనే కృష్ణ తులసి, నార్మల్ తులసి, 2 రకాల తులసి తీసుకున్నాను. ఇవి చూసారు కదా, మందార పూలు ఇలా వాడిపోయి కానీ ఎండినవి ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. అలాగే గులాబీ ఫ్లవర్, నిమ్మాకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు పైన పొట్టుతో సహా వేసుకోవాలి. ఉల్లి విత్తనాలు ఇవి, ఆనియన్ సీడ్స్. అలాగే ఇవి మెంతులు నానబెట్టుకున్నాను ముందే. ఇవి అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్. ఇవి ఉసిరికాయలు, ముక్కలో ఎండబెట్టి నేను పెట్టుకుంటాను. వాటిని కూడా నానబెట్టుకున్నాను. అలాగే లవంగాలు కూడా కొన్ని తీసుకున్నాను. ఇది గుంటగలగరాకు. ఇలా మనం నలిపినప్పుడు పసరు వస్తుంది. కొద్దిసేపటి తర్వాత చేతులన్నీ నల్లగా అయిపోతాయి. జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. బృంగరాజు తైలం అని కూడా బయట మార్కెట్ లో అమ్ముతారు. ఇవి ఈ ఆకులతో కాసిన ఆయిల్ అన్నమాట. వీటన్నిటిని తీసుకోవాలి. ఇది ఉంది కదా, రోజ్మెరీ ఆకులు, అలాగే దవనం, ఇవన్నీ తర్వాత వేసుకుని కాసుకోవాలి, లాస్ట్ లో వేసుకోవాలి. అలాగే గులాబీ, ఈ 3 మాత్రం లాస్ట్ లో కొద్దిగా మరిగిన తర్వాత, సగం వరకు ఆయిల్ కాగిన తర్వాత అవి 3 వేసుకోవాలి. ఈ అలోవెరా కూడా తీసుకున్నాను. వీటిని కొద్దిసేపు కడిగి దానిలో ఉన్న ఒక జెల్ల లాంటిది, ఎల్లో కలర్, పసుపు కలర్ జెల్ లాంటిది వస్తుంది, అదంతా బయటకు వచ్చేసే వరకు ఒక అరగంట సేపు అలా ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్సీ జార్ లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే ఉసిరికాయ ముక్కలు, ఎండు ఉసిరి ముక్కలు, ఇవి నానబెట్టుకున్నాను. చూడండి, ఇవి నల్లగా ఉన్నాయి, వాటర్ కూడా. అలాగే ఇవి ఆనియన్ సీడ్స్, ఉల్లి విత్తనాలు. ఈ ఉల్లి విత్తనాలు కూడా జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఉసిరి గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు వేశాను. ఇవి మెంతులు, నానబెట్టిన మెంతులు.
ఫ్లాక్ సీడ్స్ కూడా కొద్దిసేపు నానబెట్టుకున్నాను. జుట్టు స్మూత్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్. అలాగే ఇవి లవంగాలు కూడా కొన్ని వేసుకున్నాను, బిర్యానీ ఆకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవి పైన పొట్టుతో సహా వేసుకోవాలి. ఇవి నిమ్మ ఆకులు, మనకి నిమ్మకాయ తొక్కలు కూడా అది కూడా వేసుకోవచ్చు, దురద చుండ్రు అలాంటివన్నీ పోతాయి. నాకు టెర్రస్ గార్డెన్ లో నాకు నిమ్మ చెట్టు ఉంది కాబట్టి నేను నిమ్మ ఆకులు వేసుకుంటున్నాను. అలాగే ఇవి వేపాకులు, వేపాకులు కూడా దురద ఇలాంటివన్నీ లేకుండా హెల్ప్ చేస్తుంది. గుంటగల గరాకు, ఇది భృంగరాజ్, ఈ ఆకులు కాడలతో సహా వేసేసుకోవాలి. అలాగే ఇది తులసి ఆకులు, ఇవి మునగాకు, మునగాకు కూడా జుట్టు మంచిగా బలంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. మునగాకు ఎందుకు వేస్తున్నారు అనుకోవచ్చు, మునగాకు కూడా చాలా మంచిది జుట్టు పెరగడానికి. అలాగే ఇది పొన్నగంటి ఆకు, ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్ లో ఉన్నవే. ఎందుకంటే నేను ఈ ఆయిల్ కోసమని నేను నాకు కావలసినవన్నీ పెంచుకుంటున్నాను. అలాగే కరివేపాకు, మందార పూలు వాడిపోయినవి ఇలా కొన్ని ఎండబెట్టుకున్నాను, వాటిని ఒకసారి కడిగాను అన్నమాట. అలాగే మందార ఆకులు, దవనం, అలాగే రోజ్మేరీ, ఇవి కొద్దిగా ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం లాస్ట్ లో మళ్ళీ కొన్ని ఇవన్నీ లాస్ట్ లో వేసుకుంటాను. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా, ఆ సువాసన అంతా వాటికి ఆయిల్ పడుతుంది అనమాట. అందుకే కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. గులాబీ, రోజ్మేరీ, ఇంకా దవనం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇనప బాండీ పెట్టుకోవాలి. ఇనప బాండీ అయితేనే, ఇనుము బాండీలో అయితే జుట్టు మంచిగా ఐరన్ కాబట్టి నల్లగా ఉంటుందన్నమాట, బ్లాక్ కలర్ వస్తుంది. ఇప్పుడు కొబ్బరి నూనె వేసుకున్నాను. అలాగే ఇప్పుడు వేసుకునేది మాత్రం ఆవ నూనె. ఆవాల నూనె కూడా జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నేను ఈ కొబ్బరి నూనె గానుగ నుండి పట్టించిన కొబ్బరి నూనె వేసుకుంటున్నాను, మామూలుగా పారాషూట్ అలాంటిది కాదు. ఇప్పుడు వేసేది నువ్వుల నూనె. నువ్వుల నూనె కూడా జుట్టు మంచిగా ఒత్తుగా బలంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఆయిల్ స్టవ్ వెలిగించాం కదా, ఇప్పుడు ఈ ఆయిల్లోనే ముందుగా మిక్సీలో వేసి కొద్దిగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇదంతా దీనిలో వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగైనా వేసుకోవచ్చు, లేదా కచ్చా పచ్చగా రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇదంతా దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ ఆకుల్లో ఉన్న సారం అంతా ఈ ఆయిల్లోకి వస్తుంది అనమాట. దీన్ని సిమ్ లో పెట్టి నెమ్మదిగా మరిగించుకోవాలి. ఒక 30 గంట సేపు పడుతుంది. ఇది సిమ్ లో కాబట్టి మెల్లగా మరిగించుకోవాలి. ఇంకా ఎప్పటికప్పుడు తిప్పుకుంటానే ఉండాలి, మనం ఎటు పక్కకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే కింద అడుగంటుతుంది అనమాట. ఇదంతా అడుగంటితే ఆ స్మెల్ వేరేగా వస్తుంది, ఆయిల్ స్మెల్ అంతా మారిపోతుంది అనమాట. మంచి సువాసన లేకుండా వేరేగా మాడు వాసన లాగా వస్తుంది. అందువల్ల దగ్గరుండే గంట సేపు అలా దగ్గరుండే మనం తిప్పుకుంటూ కాసుకోవాలి ఈ ఆయిల్ ని. ఇప్పుడు ఈ వీటిలో ఉన్న ఈ పేస్ట్ చేసాం కదా, వీటిలో ఉన్న సారం అంతా ఈ ఆయిల్లోకి వస్తుంది. చూసారు కదా, కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం దవనం, ఇంకా గులాబీ రేకులు, ఇంకా రోజ్మేరీ ఆకులు, ఇవి డ్రైగా దొరుకుతాయి, ఎండినవి. నేను పెంచుకుంటున్నాను ఆయిల్ కోసం అనేసి. ఇలా పచ్చి వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసుకుని ఒకసారి తిప్పుకుని కొద్దిసేపు మరిగించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా మంచిగా మరిగింది. దీనిలోకి ఈ ఆకులో వీటిలో ఉన్న సారం అంతా ఈ ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసింది.
కొద్దిగా నురగలాగా ఎందుకు వస్తుందంటే నువ్వుల నూనె వేసుకోవడం వల్ల అలా నురుగు అలా వస్తుంది అనమాట ఆయిల్. చూసారు కదా ఆయిల్ అంతా వస్తుంది బయటికి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి మంచి గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్నంతా ఇలా పక్కగా జరుపుకుంటే మనకు ఆ మధ్యలోకి ఇలా ఆయిల్ వస్తుంది అనమాట. కానీ ఆయిల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది, మరుగుతుంది కదా. ఈ వీటిలో ఉన్నదంతా సారం అంతా దీంట్లో దిగుతా ఇంకా మరుగుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా ఆయిలే వస్తుంది అనమాట. ఇది మనకి లీటర్ వేసినప్పటికీ 1 లీటర్ వేసినప్పటికీ ఒక 1/2 లీటర్ 3/4 లీటర్ వరకే వస్తుంది ఆయిల్. ఎందుకంటే దీంట్లో ఉన్నదంతా ఈ ఆకులో ఉన్న సారం అంతా ఈ ఆయిల్లోకి రావాలి కాబట్టి, మరుగుతుంది కాబట్టి కొద్దిగా తగ్గుతుంది ఆయిల్. నేను కొబ్బరి నూనె కూడా గానుగ నుండి పట్టించిన కొబ్బరి నూనె మాత్రం వాడుతున్నాను. పారాషూట్ ఆయిల్ వాడటం లేదు, అది లైట్ గా ఉంటుంది. అదే గానుగ నూనె అయితే, గానుగ నుండి తీసిన కొబ్బరి నూనె అయితే కొబ్బరికాయల నుండి తీపిచ్చి నేను ఆ నూనెతో కాస్తాను అనమాట. అదైతేనే స్వచ్ఛమైన ఆయిల్. మనకి జుట్టు మంచిగా మెత్తగా సాఫ్ట్ గా ఉంటది అనమాట, మంచిగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే నువ్వుల నూనె, ఇప్పుడు అలాగే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, ఇవన్నీ ఇలా వేసుకోవాలి. చూడండి మంచి కలర్ ఎలా వచ్చిందో, గ్రీన్ కలర్ లో ఎలా ఉందో. ఇదంతా వడపోసుకోవాలి. ఇప్పుడు ఇనుప మూకుడులో వేసుకుని కాచుకుంటేనే మనకి ఐరన్, ఇనుము మంచిది కదా, ఐరన్ మనకి బ్లాక్ కలర్ రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఈ ఐరన్ మూకుడులో కాయడం వల్ల. లేదంటే మామూలుగా వేరే గిన్నెలో కూడా కాసుకోవచ్చు, కానీ ఐరన్ అయితే ఇంకా మంచిది అనమాట. ఇప్పుడు ఇదంతా నేను వడపోసుకున్నాను. వడపోసిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఒక గిన్నెలోకి మొత్తం వడగట్టుకున్నాను. చూసారు కదా, ఈ పిప్ అంతా పక్కకు ఉంది, వడపోసాను. ఎందుకంటే వీడియో నేనే తీసుకుంటూ నేనే పోసుకుంటున్నాను కాబట్టి మొత్తం వడపోసిన తర్వాత మరలా చూపిస్తున్నాను. చూడండి ఎక్కువ ఎంత ఆయిల్ వేసామో కానీ కొద్దిగానే అయ్యింది, కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగా ఉంటుంది. ఇది ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట, ఒత్తుగా పెరుగుతుంది. ఇది కొద్దిగా గోరువెచ్చుకున్నప్పుడే దీనిలో కొద్దిగా ఈ పదార్థాలన్నీ వేస్తున్నాను. ఇంతవరకు ఇంతకుముందు చూపించానని నేను ఏమేమి వేసానని చూపించాను కదా, ఇవైతే చెప్పడం లేదు. ఎందుకంటే నేను ఆయిల్ అమ్మాలనుకుంటున్నాను. నేను కాసి అడుగుతున్నారు అనమాట, నా జుట్టు పొడవు మంచిగా పెరుగుతుంది, ఈ ఆయిల్ రాయడం వల్ల పెరిగింది, అందుకే తెలిసిన వాళ్ళందరూ ఆయిల్ కావాలని అడుగుతున్నారు. ఎవరన్నా కావాలంటే నేను నెంబర్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ లో అడగండి, నేను ఈ ఆయిల్ కాసి పంపిస్తాను. లాస్ట్ లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, అవి ఏంటనేది మాత్రం నేను చెప్పను, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ. ఇంకా దీనిలో ఇంకొక ఆయిల్ కూడా కలపాలి, అది తర్వాత కలుపుతాను. ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలపాలి. నేను ఇప్పుడు మీకు చెప్పకుండా 3 కలిపాను అన్నమాట. ఇంకొకటి కలపాల్సింది ఉంది, అది కూడా తర్వాత కలుపుతాను. చూడండి ఎంత బాగుందో ఈ ఆయిల్. మీకు ఎవరికైనా కావాలంటే నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ లో నాకు కావాలని అడిగితే నేను కావాల్సిన వాళ్ళకి చేసి ఇస్తాను అన్నమాట. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, చాలా స్మూత్ గా షైనింగ్ గా ఉంటుంది అనమాట. ఎంత చిన్న జుట్టు వాళ్ళకు కూడా మంచిగా పెరుగుతుంది పొడవుగా. నేను మా పాపకు కూడా చిన్నప్పటి నుంచి ఇదే కాసి పెట్టేదాన్ని, కానీ నేను కాస్తాను కానీ వీడియోలో ఎక్కువ చూపించలేదు. అప్పుడప్పుడు చూపిస్తున్నాను కానీ నాకు ఇది కాయాలని అంత వేరే వాళ్ళకి అమ్మాలన్న ఇది రాలేదు. కానీ ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, మీ జుట్టు పొడవుగా పెరుగుతుంది ఎలా అని. అంటే నేను ఈ ఆయిల్ కాసుకుంటున్నాను,
ఇది పెట్టుకుంటున్నానని చెప్పాను. అయితే ఆయిల్ మాకు కూడా కావాలని అడుగుతున్నారు అందరూ. అలాంటి వారి కోసం నేను కాసి ఇస్తున్నాను. ఇంకెవరికైనా కావాలంటే మీకు కూడా వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టండి, కాసి పంపిస్తాను. చూసారు కదా, జుట్టు పొడవుగా ఒత్తుగా నల్లగా పెరగడానికి ఆయిల్ ప్రిపేర్ చేశాను కదా. మీకు కావాల్సిన అంటే మీకు ఇవన్నీ దొరికితే కావాలంటే మీరు కాసుకోండి. కాసుకోవటం కుదరని వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.